Siddhugali love story poster unveiled. సినిమాలు చేశారు. అలాగే ఈ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా అంటే ఎప్పుడైనా హీరోకి ఆ హీరో పాత్ర టైటిల్లో వస్తే జనరల్ గా హిట్ మిస్ అవ్వలేదు. సో ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం అవుతుంది స్క్రీన్. సో డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. విష్ యూ గుడ్ లక్ అండి. శృతి గారు, ఈవిని చూడంగానే మీరు ఇషా చావ్లా చెల్లెల్లా ఉన్నారని చెప్పాను. సో డెఫినెట్ గా స్క్రీన్ మీద కూడా ఇషా చావ్లా గారు అంత పెద్ద హీరోయిన్ అవ్వాలని. శృతి శంకర్ ఈవిడ పేరు. ఈవిడ కూడా కొత్త ఆర్టిస్ట్ కాదు. సో రమేష్ గారు మనకి కొత్తగా వస్తున్నా కూడా చాలా మంది ప్రొఫెషనల్స్ ని పెట్టుకొని, లైక్ సాంబా గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆల్రెడీ మూవీస్ చేసిన వాళ్ళు. అలాగే మన సుమన్ గారు కానీ, చిట్టుబాబు గారు కానీ, జబర్దస్త్ అప్పారావు గారు కానీ, ఇట్లా అందరూ నోటెడ్ ఫిలిం పీపుల్ ని, పర్సనాలిటీస్ ని పెట్టుకొని ఈ సినిమాకు ఒక మంచి ప్రొఫెషనల్ కలర్ ఇచ్చారు. కాబట్టి ఇలా చేస్తేనే రైట్ వైజ్ మేకింగ్ ఆఫ్ ఎ ఫిలిం. ఎందుకంటే మన ఆపర్చునిటీ కోసం ఎవరో ఒకరిని పెట్టి ఏదో ఒకటి తీసి మన నెత్తి మీద రుద్ది. సర్కార్ గారు ఉన్నారు, సర్కార్ ఆనంద్, సర్కార్ గారు మెయిన్ విలన్ గా. సో ఇలా అందరినీ మంచి పేరున్న వాళ్ళని, సీజన్డ్ యాక్టర్స్ ని, యాక్ట్రెసెస్ ని పెట్టుకొని సినిమాని మన అందరం ఒక 2 గంటలు చూసేలాగా దీన్ని తీర్చిదిద్దుతున్నందుకు మన రమేష్ గారికి ఇక్కడి నుంచి ఈ సినిమా మన అందరి బాధ్యత. మన పాత్రికేయ సోదరులు, మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాని బలంగా ప్రమోట్ చేసి ఆ కొడుకు కళ నెరవేరుస్తున్న ఆ మాతృమూర్తికి మన అందరం మంచిగా రిటర్న్స్ కలెక్షన్స్ రూపంలో ఇచ్చి తద్వారా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎలా అంటే మా అబ్బాయి తీసుకున్నది మంచి డెసిషనే అని ప్రొడ్యూసర్గా ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అబ్బాయితో ఇంకో 10 సినిమాలు తీయనిచ్చేలాగా ఆవిడ ఆశీస్సులు, ప్రోత్సాహం అందించాలని సభాముఖంగా కోరుకుంటూ రమేష్ గారికి, వారి కుటుంబానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఇప్పుడు ఇవాళ మొదటి పబ్లిసిటీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక్కొక్క లిరికల్ వీడియోనో, సాంగ్, దీని కంటెంట్ వస్తూ ఉంటుంది. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ ఆదిత్య గారికి థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఎప్పుడు బోర్ కొట్టినా, ఏం చేసినా మనసంతా నువ్వే, నేనున్నాననే సినిమాలు ఇప్పటికీ ఆల్ టైమ్. సార్ నిన్నే చూసాను సార్ మనసంతా నువ్వే సినిమా, నేను మీరు వచ్చేది సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సిద్ధుగారి లవ్ స్టోరీ, ఇది టైటిల్లోనే ఉంది లవ్ స్టోరీ. ఇది లవ్తో పాటు ఒక మెసేజ్, ఒక ఫ్యామిలీ డ్రామా మొత్తం అన్ని ఈ మూవీలో ఉంటాయి. ఇక్కడ నన్ను బాగా లవర్ బాయ్గా చూపించి, అలాగే చాలా ఇన్నోసెంట్ బాయ్గా చూపించారు. ముందు రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో 6 సాంగ్స్, 4 ఫైట్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఈ మూవీలోని. సాంగ్స్ కూడా అదిరిపోయి. థ్యాంక్ యూ బ్రో కృష్ణ బ్రో, థ్యాంక్ యూ బ్రో. సాంగ్స్ అదిరిపోయి, డ్యాన్స్ ఎరగదీసామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యుఎస్లో తను చాలా కష్టపడి జాబ్ చేస్తూ, రమేష్ సార్ అందులో బాగా ఇక్కడ షూటింగ్ చేస్తూ కూడా మమ్మల్ని జాబ్ చేస్తూ షూటింగ్ చేశారు, 2 చేశారు. సో థ్యాంక్ యూ రమేష్ సార్. అలాగే వేణు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మా బాబాయ్ సాంబశివరావు బాబాయ్, తన కొడుకుని ఎలా చూసుకున్నా నన్ను అలా చూసుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సార్. అన్ని దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా కొడుకుని ఎలా లాంచ్ చేస్తారో నన్ను అలా లాంచ్ చేశారు మళ్ళీ రీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా హైట్కి కరెక్ట్ దొరికింది మోహన, 6 feet ఉంటుందేమో. తను కూడా చాలా బాగా చేసింది. తిని మాస్, తిని క్లాస్. శృతికి, మోహనకి థ్యాంక్ యూ సో మచ్. తిని క్లాస్, మొత్తం క్లాస్, విలేజ్ బ్యాక్ డ్రాప్ మొత్తం తిని మొత్తం మాస్, మొత్తం పాష్. యూత్ అంతా ఇక్కడ చూస్తారు, ఫ్యామిలీస్ అంతా ఇక్కడ చూస్తారు. నన్ను అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ ఏ వచ్చినా, బాగా డైలాగ్ డెలివరీ ఏం చేసినా ఒక అతనే శ్రీధర్ గారు మొత్తం నన్ను బాగా చూసుకున్నారు, బాగా చేయించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. దగ్గరుండి కూడా బాగా చూపించారు నన్ను. మన ముఖ్యంగా డైలాగ్స్ మొత్తం, ప్రాంప్టింగ్స్ కానీ, డైలాగ్స్ కానీ ఏం చేసినా మా చారి బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తను కూడా బాగా చేశారు. మా రమేష్ గారికి 2 ఉన్నారు, రైట్ లెఫ్ట్. రైట్ అయితే శ్రీధర్ గారు, లెఫ్ట్ అయితే మా చారి బ్రో. అందరూ థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్కి, ఫైట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విఎన్ ఆదిత్య సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. మా క్యూట్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ డైరెక్టర్ సార్,
సో బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీ రావడమే చాలా కష్టం. అండ్ దీంట్లో ఒక అమ్మాయికి ఎవరైనా హీరోయిన్గా చేస్తున్నారంటే ఆమెకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఏంటి నాకు సోలో సాంగ్ ఉండాలి, హీరోతో అవసరం లేదు, నాకు ఒక సోలో పర్ఫార్మెన్స్ సింగ్ చేసుకోవాలి, లైక్ నా పర్ఫార్మెన్స్ కనిపించాలి అని ఉంటుంది. బట్ ఈ మూవీతో నాకు ఆ డ్రీమ్ తిరిగిపోయింది. నాకు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది నేచర్ గురించి, చాలా బ్యూటిఫుల్ లైన్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సీరియస్లీ సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సాంబా గారు, సో అన్నిటికీ మాకు ఏ డౌట్స్ ఉన్నా సాంబా, ఏ డౌట్స్ ఉన్నా ఎవరిని ఏం అడగాలన్నా సాంబా, అన్నిటికీ సాంబా. సో ఈయననే సినిమాకి పెద్ద వ్యక్తి అంటే మేము అనుకున్న పెద్ద మంచి మనిషి అని అనుకుంటాం అందరము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. శ్రీధర్ గారు, హాయ్. సో శ్రీధర్ గారు ఎలా అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న బిట్ ఎంత క్లియర్గా తను స్క్రీన్ ప్లే కానీ తన డైరెక్షన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ సార్ సునీల్. సో ఆల్రెడీ కొన్ని చూసాను నేను, వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సాంబా సార్కి, మమ్మల్ని ఎంతో ఆదరించడానికి వచ్చిన ఆదిత్య సార్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ సార్. చారి సార్ అండ్ అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఎన్ ఆదిత్య గారు అంటే లైక్ ఆయన చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. అలాంటి అంటే ఆయన మూవీస్ చూస్తే మేము అందరం పెరిగాం సార్, నిజంగా వెరీ వెరీ లక్కీ. సో ఆయనతో పాటు ఉండడం ఇక్కడ. సో అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి, అలాగే నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన మన సాంబా గారికి. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయండి. మొత్తం 6 పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. సో ఈ సినిమాలో అన్ని పాటలు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే సినిమా కూడా మంచి విజయం సాధించాలని, మా టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.